జేఈ మెయిన్స్ 2025 పరీక్షా ఫలితాల్లో ఒంగోలు శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు 98 పైగా టాప్ పర్సంటేజ్ సాధించారని, ఇందులో 3 అత్యధిక పర్సంటేజ్ సాధించారని, శ్రీ సరస్వతి విద్యా సంస్థల ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటారని కాలేజ్ చైర్మన్ ఏబి రమణారెడ్డి అన్నారు. మంగమూరు రోడ్లోని కళాశాలలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించి అఖిల భారత స్థాయిలో ప్రకాశం జిల్లా మరోసారి చరిత్ర సృష్టించిందని అన్నారు. ప్రకాశం జిల్లాలో 10 స్థానాలను సరస్వతి విద్యార్థులు సాధించడం అకాడమిక్ ప్రోగ్రాం పటిష్టతకు నిదర్శనమని తెలిపారు. ఈ స్థాయిలో సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన డైరెక్టర్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందికి రమణారెడ్డి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు గణేష్ రెడ్డి, గంగా శంకర్ రెడ్డి, సిఇఓ సురేష్, డీన్లు, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్థాయి జేఈ మెయిన్స్ 2025 శిశోత్సవంలో ఆల్ ఇండియా స్థాయిలో మొత్తం 12,58,000 మంది స్టూడెంట్స్ విద్యార్థులు హాజరయ్యారు. వాళ్ళు ఆల్ ఇండియా స్థాయిలో 14 మెంబర్స్కి 100% రావడం జరిగింది. మన ఆంధ్రాలో ఒక విద్యార్థికి 100% వచ్చింది. అట్లానే తెలంగాణలో కూడా ఒక విద్యార్థికి 100% రావడం జరిగింది. మన సరస్వతి విద్యా సంస్థ విద్యార్థులు అనేక మంది విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అత్యధిక పర్సెంటేజ్ సాధించారు. మ్యాథ్స్లో 99.36%, ఫిజిక్స్లో 99.02%, కెమిస్ట్రీలో 99.18% సాధించడం జరిగింది. అవి సాధించడమే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో కే లోక్రిట్ 98.82%, కే గుణశేఖర్ రెడ్డి 98.71%, ఎస్ ఇంద్ర 98.06% సాధించారు. ఇవి కాకుండా జిల్లా స్థాయిలో ఉండే టాప్ స్టూడెంట్స్ లో సరస్వతి విద్యా సంస్థ విద్యార్థులే నిలవడం జరిగింది. ఇవే కాకుండా మరి ఆల్ ఇండియా స్థాయిలో మన స్టూడెంట్స్ 90% పైన 20 మంది విద్యార్థులు, 85% పైన 38 మంది విద్యార్థులు, 80% పైన 56 మంది విద్యార్థులు మరి మంచి పర్సెంటేజ్ సాధించడం జరిగింది. మరి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కి 161 మంది విద్యార్థులకి అడ్వాన్స్ ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉన్నట్టుగా మేము మీకు తెలియజేస్తున్నాము. మరి ఇంత మంచి పర్సెంటేజ్ మరి ఆల్ ఇండియా స్థాయిలో సాధించి మన స్టేట్లోనే మన ప్రకాశం జిల్లాకి మంచి పేరు ప్రఖ్యాతిస్తున్న విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మన విద్యను అందించడం వల్ల ఈ పర్సెంటేజ్ సాధించాము. అంతేకాకుండా మంచి మెటీరియల్, అట్లానే మంచి షెడ్యూల్ని మన గణేష్ రెడ్డి సారు, గంగాశంకర్ రెడ్డి సారు ఫ్యాకల్టీ దగ్గర పెట్టుకొని మంచి షెడ్యూల్ తయారు చేసి ఆ షెడ్యూల్ రన్ చేస్తూ డే బై డే మరి వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ని స్టార్ట్ చేయడమే కాకుండా ప్రతి క్వశ్చన్ కాకుండా కూడా దాంట్లో ఉండే ప్రతి క్వశ్చన్ని అనాలిసిస్ చేసి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయించి వాళ్ళని మోటివేట్ చేయడమే కాకుండా మరి స్టడీ అవర్లో కూడా వాళ్ళే ఉండి మరి ప్రోగ్రామ్స్ని రన్ చేయడం వల్ల ఇంత మంచి ఫలితాలు సాధించారు. ఇవే కాకుండా గతంలో మన స్టూడెంట్స్ మరి ఐపీ ఎగ్జామ్స్లో కూడా 2022, 2023, 2024 3 సంవత్సరాలు కూడా స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ సాధించడం జరిగింది. ఆ ఫస్ట్, సెకండ్, థర్డ్ సాధించిన విద్యార్థుల్లో కూడా ఒకరిద్దరు కాకుండా స్టేట్ ఫస్ట్ ప్రతి సంవత్సరం 5 మెంబర్స్ అబోవ్, అట్లానే స్టేట్ సెకండ్ 10 మెంబర్స్ అబోవ్, స్టేట్ థర్డ్ 20 మెంబర్స్ అబోవ్ సాధించడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఫలితాలలో 470కి 466 మార్కులతోటి 6 విద్యార్థులు స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది. అట్లానే 470కి 465 మార్కులు సాధించి 13 మంది విద్యార్థులు స్టేట్ సెకండ్ సాధించారు. అట్లానే 470కి 464 మార్కులు తోటి 19 మంది మరి స్టేట్ థర్డ్ ఫస్ట్ టైం ఎగ్జామ్స్ లో సాధించారు. అట్లానే బెటర్మెంట్ ఎగ్జామ్స్ లో 467 మార్కులు ఒక 3 విద్యార్థులు స్టేట్ ఫస్ట్ సాధించారు. 466 మార్కులు
మరి 18 మంది విద్యార్థులు స్టేట్ సెకండ్ సాధించడం జరిగింది. అట్లానే 465 మార్కులతోటి 46 మంది విద్యార్థులు స్టేట్ థర్డ్ సాధించడం జరిగింది. ఈ ఎంపీసీలోనే కాకుండా బైపీసీలో కూడా 440కి 436 మార్కులతోటి 3 విద్యార్థులు స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది. అట్లానే 440కి 435 మార్కులతోటి 9 మంది విద్యార్థులు మరి స్టేట్ సెకండ్ సాధించడం జరిగింది. అట్లానే సీనియర్ ఎంపీసీలో కూడా మరి 1000కి 991 మార్కులు సాధించి మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లో సీనియర్ ఎంపీసీ విద్యార్థులు కూడా నిలిచారు. ఈ ఫలితాలన్నీ సాధించిన విద్యార్థులందరూ కూడా ఏదో పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలో లేదా కోటీశ్వరులలో కాదు. వీళ్ళంతా కూడా పల్లెటూరు చిన్న చిన్న స్కూళ్ళు, చిన్న చిన్న ప్రైవేటు స్కూల్లో చదివి ఇక్కడికి వచ్చి కేవలం జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి, ఏ సిలబస్ ఉంటుంది అంటే మినిమం బేసిక్స్ కూడా లేని స్టూడెంట్స్ కూడా ఈ మంచి పర్సెంటేజ్ సాధించడం జరిగింది. దీనికి కారణం ఉందని మీరు చెప్పినట్టుగా మరి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, మరి గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి మరి వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ మరి ఒక బ్రదర్ లాగా వాళ్ళు వెన్నుంటి ఉంటూ మరి వర్క్ చేయించడం వలన ఈ ఫలితాలు సాధించడం జరిగింది. అట్లానే మా సిఇఓ సార్ కూడా, సురేష్ సార్ గారు కూడా మరి ఇప్పుడు కూడా ఈ ఫ్యాకల్టీ ఫలానా క్యాంపస్ లో ఫలానా ఫ్యాకల్టీ లేదు అనే మాట రాకుండా మరి నిత్యము మరి ఫ్యాకల్టీ ఫుల్ఫిల్ గా ఉండే విధంగా చూసుకుంటూ ఉండటం వల్ల కూడా ఈ ఫలితాలు సాధించడం జరిగింది. మరి మా మీద ఎంతో నమ్మకం పెట్టి మా మీద తెచ్చిన పేరెంట్స్ అందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా మీద పెట్టిన నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒమ్ము చేయకుండా 100% వాళ్ళకి న్యాయం చేస్తామని, అట్లానే ఇప్పుడు మరి ఆల్ ఇండియా స్థాయిలో 98% పైన మరి మంచి పర్సెంటేజ్ సాధించి మన ఇండియాలోనే మన ప్రకాశం జిల్లాకి గుర్తింపు తీసుకురావడం జరిగింది. మరి నెక్స్ట్ జరిగే ఎగ్జామ్స్ లో ఎందుకంటే మంచి పర్సెంటేజ్ అంటే 99 నుంచి 100% ఖచ్చితంగా సాధించడానికి మేము ప్రయత్నం చేస్తామని మా పాత్రికేయ మిత్రుల సమక్షంలో మేము తెలియజేస్తున్నాను. అట్లానే మాకు ఈ విధంగా సహకరించినటువంటి పేరెంట్స్ కి, మరి స్కూల్ యాజమాన్యాలకి, మరి మా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అట్లానే నిత్యము మా విద్యా సంస్థల్లో పనిచేస్తూ కష్టపడుతున్నటువంటి మా ఫ్యాకల్టీకి, ప్రిన్సిపాల్స్ కి, అలానే మరి మేము చెప్పినట్టు విని మరి వాళ్ళు శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులందరికీ మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇవాళ రిలీజ్ అయిన జేఈ మెయిన్స్ రిజల్ట్స్ లో నాకు 98.82% వచ్చింది. ఫస్ట్ లో నాకు నమ్మకం ఉండేది కాదు. తర్వాత కాలేజ్ వాళ్ళు పెట్టిన షెడ్యూల్స్ వల్ల, గణేష్ సార్ మోటివేట్ చేయడం వల్ల, ఫ్యాకల్టీ బాగా ట్రై చేయడం వల్ల మాకు తర్వాత నమ్మకం వచ్చింది. దీనికి కారణమైన ఏవి రమణారెడ్డి సార్ గారికి, మా గణేష్ సార్కి, శంకర్ సార్కి, ఫ్యాకల్టీ అయిన ఆర్కే సార్కి, శివశేఖర్ సార్కి, ఎంబీ సార్కి, జీఆర్ సార్కి, మా డీన్ సార్కి, వీపీ సార్కి, కాసిం సార్కి స్పెషల్ థ్యాంక్స్ తెలుసుకుంటున్నాను. అలాగే సెకండ్ సెషన్లో దీనికంటే ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటున్నానని ప్రామిస్ చేస్తాను. రిలీజ్ అయిన మెయిన్స్ రిజల్ట్స్లో నాకు 98.71% వచ్చింది. మ్యాథ్స్లో ఎంత పర్సెంటేజ్ రావడానికి మా మ్యాథ్స్ సార్, ఆర్కే సార్కి, మ్యాథ్స్ బి సార్కి అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు రిలీజ్ అయిన జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్లో నాకు 94.31% వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి యావరేజ్ స్టూడెంట్ని. నాకు ఇంత పర్సెంటేజ్ రావడానికి మా సార్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు కెమిస్ట్రీలో 97% వచ్చింది. జీవీఆర్ సార్కి థ్యాంక్స్.